హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవి కుకింగ్ వైబ్స్. ఈరోజు మనము వెజ్ సూప్ చేసుకుందామండి. ఇవి వెజిటేబుల్స్తో క్యాబేజు, బీన్స్ సన్నగా, స్వీట్ కార్న్, క్యారెట్, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం వైట్గా ఉంటాయి కదా అడుగున, అవన్నమాట. తర్వాత 2 స్పూన్స్ కార్న్ఫ్లోరు, సాల్ట్, వెనిగరు, చక్కెర, మిరియాల పొడి అండి, బ్లాక్ పెప్పరు, కొంచెము మనము ఇవి కచ్చా పచ్చగా కొంచెం స్వీట్ కార్న్ మిక్సీకి వేసుకుందాము, తయారు చేసుకుందాము. ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసానండి 3 కప్స్కి. అది మనము చూసుకొని మనకి ఎంత కావాలో అంత పోసుకోవచ్చు అనమాట. 2 గ్లాస్ పోసాను. ఇది స్టవ్ ఆన్ చేసి ఇది ఒక బౌల్ పెట్టానండి. కచ్చా పచ్చగా వేసాను స్వీట్ కార్న్, అది వేసాను అనమాట. ఫస్ట్ కొంచెం పొంగు వచ్చిన తర్వాత అవన్నీ వెజిటేబుల్స్ వేసుకున్నాము. చూడండి, ఇలా తిరుగుతున్నాయి కదా వాటర్. ఇప్పుడు మనం వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుందాము. క్యాబేజ్, క్యారెట్ అన్నీ వేసేసుకున్నాము. స్వీట్ కార్న్ అన్నీ వేసుకున్నామండి. కొంచెం 5 మినిట్స్, ఎక్కువ ఉడకపడలేదు కదా. సూప్లో మనకి ఇట్లా కచ్చా పచ్చిగా ఉంటేనే మనకి టేస్ట్గా ఉంటుంది అన్నమాట సూపు. చూడండి, ఇలా 5 మినిట్స్. ఈ పొంగంతా తీసేద్దాం కొంచెంగా, అంటే సూపు తేటగా ఉండదన్నమాట క్లియర్గా, అందుకని ఇలా తీసేసుకుందాము. ఈ పొంగంతా తీసేద్దామండి, మనకి సూపు క్లియర్గా ఉంటుంది అన్నమాట. సూపు ఇలా తీసేసామంటే ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందాము. పెప్పరు మనము టేస్ట్ని బట్టి వేసుకోవచ్చండి, పెప్పర్ అయినా సాల్ట్ అయినా. ఇలా పొంగంతా తీసేస్తామనుకోండి సూప్ చాలా క్లియర్గా మనకి చూడటానికి బాగుంటుంది. ఉడికిపోయిందండి, వెజిటేబుల్స్ అన్నీ ఉడికాయి. ఒక 1/2 టీ స్పూను షుగర్ వేసుకున్నాము. కొంచెం వెనిగరు వేసుకుందామంటే కొంచెం టేస్ట్గా ఉంటుందని, దానికోసమండి. కార్న్ ఫ్లోర్ వేసుకున్నాం కదా, 2 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకున్నాం కదా, కొంచెం వాటర్ పోసానండి. ఇప్పుడు మనము సూప్లో పోసేసుకున్నాము. ఇలా కలిపెట్టేసుకున్నాము మొత్తం. చూడండి, ఇలా రెడీ అయిపోయింది సూపు. ఇప్పుడు ఫైనల్గా మనము కొత్తిమీర వేసుకున్నాము. కొత్తిమీర మన ఇష్టం అండి, టేస్ట్. చూడండి, సూపు రెడీ అయిపోయింది. సూపు సర్వ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిందండి. మనము ఈ సీజన్లో సూపు వెజిటేబుల్తో చాలా బాగుంటుంది కదా మన ఆరోగ్యానికి. ఇంతకుముందు కూడా చేశానండి, కానీ అప్పుడు క్యాబేజు అవన్నీ వేయలేదు. ఏదైనా వెజిటేబుల్ మన ఇష్టం అండి వేసుకొని ఇలా సూప్ చేసుకున్నామంటే మనకి బాగుంటుంది అనమాట హెల్త్కి. మనకి ఈ సీజన్లో గొంతులో ఏదన్నా కొంచెం ఇన్ఫెక్షన్లు ఉన్నా మనకి ఫ్రీ అయిపోతుంది అనమాట. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి ఈ సూప్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే అండి, థ్యాంక్ యూ.